రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి చేరినప్పుడు గద్దర్తో వేదిక పంచుకున్న మాట నిజమే కానీ అప్పటికే గద్దర్ నక్సలైట్ ఉద్యమాల నుంచి బయటకు వచ్చారని క్లారిటీ ఇచ్చారు ఎంపీ మల్లు రవి. బ్యాలెట్ తోనే అధికార మార్పిడి జరుగుతుందని, ఓటర్ లిస్టులో తన పేరును నమోదు చేసుకున్న తర్వాతే రాహుల్ గాంధీ గద్దర్తో వేదిక పంచుకున్నారని స్పష్టం చేశారు. గద్దర్ ఆయుధాలతో ఉన్నప్పుడే రాహుల్ గాంధీ ఆయనతో వేదిక పంచుకున్నట్టు అమిత్ షా క్రియేట్ చేశారంటూ తప్పుపట్టారు. ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ ప్రతిష్టను దెబ్బతీసేలా అమిత్ షా మాట్లాడారని ఫైర్ అయ్యారు. అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు మల్లు రవి. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తున్నప్పుడు తెలంగాణలో ఒకే డయాస్ మీద గద్దర్ గారు రాహుల్ గాంధీ గారు మాట్లాడారు అని చెప్పడం జరిగింది. గద్దర్ గారు ఈ నక్సలైట్ పార్టీల సిద్ధాంతాన్ని వదిలి బయటకు వచ్చి ప్రజాస్వామ్యయుతంగా బ్యాలెట్ ద్వారానే అధికార మార్పిడి జరుగుతుంది, అధికారంలోకి వస్తామని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చి గద్దర్ గారు ఓటర్స్ లిస్టులో ఆయన పేరును ఎక్కించుకుని వచ్చే ఎన్నికల్లో నేను కూడా ఓటేస్తానని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి గద్దర్ గారితో డయాస్ మీద మాట్లాడటం తప్పు కాదు. ఆయన మావోయిస్ట్ అయినట్టు, ఆయన ఆయుధాలు పట్టుకుని ఉంటే ఆయన పక్కన రాహుల్ గాంధీ గారు ఉన్నట్టు, రాహుల్ గాంధీ గారి వ్యక్తిత్వాన్ని, రాహుల్ గాంధీ గారి రాజకీయాన్ని దెబ్బతీయటానికి, ఇందిరాగాంధీ గారి ఇమేజ్ ని దెబ్బతీయటానికి, అదే రకంగా మన్మోహన్ సింగ్ ఇమేజ్ ని దెబ్బతీయటానికి ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మీద మాట్లాడుతూ ఈ రకమైన కామెంట్ చేశారు. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బ్యాలెట్ పేపర్ ద్వారానే అధికారం సాధిస్తామనే దాన్ని నమ్ముతాం. వీ బిలీవ్ ఇన్ బ్యాలెట్. కాంగ్రెస్ పార్టీ విల్ నాట్ బిలీవ్ ఇన్ బుల్లెట్ ఫర్ గెట్టింగ్ పవర్. అధికారం రావడానికి బుల్లెట్స్ కాదు బ్యాలెట్స్ అని నమ్మేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.